గైస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీస్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. ఈ షట్టరింగ్ విషయంలో కూడా ఒక కొత్త టెక్నాలజీ అయితే వచ్చేసింది. యూజువల్ గా మనం ఐరన్ ఫ్రేమ్స్ ని వుడ్ వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు ప్లాస్టిక్ షట్టరింగ్స్ కూడా వచ్చేసినాయి. నమస్తే, దిస్ ఈజ్ శివాలాలం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో యూజువల్ గా మనం ఇంతకు ముందు వరకు కన్స్ట్రక్ట్ చేసేదంతా ఫ్రేమ్ వర్క్ అదని చేస్తుంది, వుడ్ తర్వాత ఐరన్కి అప్గ్రేడ్ చేస్తారు. ఈ రెండు ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి, కింద సపోర్ట్స్ అవి మంచిగా ఇవ్వడం వల్ల ఈ సర్ఫేస్ అనేది స్మూత్గా వచ్చేది. సో సీలింగ్ అనేది స్మూత్గా వచ్చేది. అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న ఇంటర్లాప్సింగ్ జరిగాయి అనమాట. అంటే ఈ కార్నర్స్ ఇలా ఎడ్జ్ చేస్తాం కదా, అక్కడ మిస్ మ్యాచ్ అయ్యి జరిగేది. సో అలాంటి వాటిల్లో కూడా ఇంకా స్మూత్ సర్ఫేస్ తీసుకురావాలని ప్లాస్టిక్ షట్టరింగ్స్ కూడా తీసుకొచ్చారు. సో ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ మన ఇండియన్ అట్మాస్ఫియర్కి వర్కౌట్ అవుద్దా? మన వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా అలవాటు అయిపోయింది, కొత్తగా మళ్ళీ అలవాటుని చేంజ్ చేసుకోవడం చాలా కష్టం. సో వీళ్ళు చేయగలుగుతారా లేదా అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటే, ఇవి చాలా ఈజీ అనమాట. క్యారీ చేయడం కానీ హ్యాండిల్ చేయడం కానీ చాలా ఈజీ. ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ అనేవి అంటే యూజువల్ గా మన సమ్మర్ లో ఎక్కువ స్లాబ్స్ వేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే ఈ ఐరన్ ఫ్రేమ్స్ అయ్యి కింద ఉంటే కనుక చాలా హీట్ అబ్జర్వ్ చేసుకుని చాలా కాలిపోవడం, ఎక్కువ వర్క్ చేయలేకపోతూ ఉండేవాళ్ళు వర్కర్స్ అయితే వాళ్ళు. సో దాని ప్లేస్ లో ఈ ప్లాస్టిక్ షీట్స్ రీప్లేస్ చేసి ఉంటే కనుక ఆ టైం అంతా కూడా వేస్ట్ కాకుండా సమ్మర్ లో అనేది కూడా ఇంకా ఈజీగా వర్క్ జరిగిపోద్ది అని ఈ ప్లాస్టిక్ షీట్స్ ఇన్వైట్ చేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ టు క్యారీ. ఇప్పుడు ఐరన్ ఫ్రేమ్స్, ఐరన్ షట్టరింగ్ షీట్స్, ఈ వుడ్ షట్టరింగ్ షీట్స్ ఇప్పుడు హై రైజ్ కన్స్ట్రక్షన్స్ లో పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో వర్క్ మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అవుతుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఆ లిఫ్టింగ్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ పైకి తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ ఏంటంటే ఇప్పుడు ఎంత హైట్ అయినా 20 floors 30 floors హైట్ అయినా సరే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటంటే సో లైట్ వెయిట్, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. అసెంబ్లీ కూడా చాలా ఈజీ, ఇంటర్లాకింగ్ అనమాట. అంటే లాకింగ్ కింద జాయింట్స్ ఉంటాయి కదా, లాక్ చేసేసుకోవడమే. ఆ థ్రెడ్డింగ్స్ అట్లాంటివి ఈజీగా ఉంటాయి. సో దానికి ఏంటంటే బోల్ట్లు, నట్స్ అని చాలా కష్టపడాల్సి ఉంటుంది. బట్ దీనికి అంత కష్టపడాల్సిన పని ఉన్నది. మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ అవసరం ఉంటుంది. అండ్ షట్టరింగ్ షీట్స్ స్మూత్ సర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఐరన్ ఇవి కంపేర్ చేసుకుంటే అవి స్మూత్ సర్ఫేస్ వస్తుంది, బట్ చిన్న కార్నర్స్ లో కొద్దిగా గ్లిచ్ వస్తుంది. బట్ ఈ ప్లాస్టిక్ షీట్స్ కి ఏంటంటే అసలు ఆ గ్లిచ్ అనేది ఉండదు, స్మూత్ సర్ఫేస్ వస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ షీట్ 100 to 200 times యూజ్ చేయొచ్చు అనే కంపెనీ చెప్తున్నారు కదా. సో ఈ టైంలో ఏదైనా బ్రేక్ అయినా, ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ అది ప్లాస్టిక్ కదా, దాని షేప్స్ ఏమైనా చేంజ్ అయిపోయినా అట్లాంటివి ఏం జరిగినా సరే ఈ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు బైబ్యాక్ కూడా ఇస్తారంట. ఇఫ్ ఇన్ కేస్ అది మెల్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొత్త ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తారు. సో అలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఐరన్లో, ఈ వుడ్లో అయితే అలాంటి ఛాన్సెస్ ఉండవు. ఈ ప్లాస్టిక్ షీట్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేయొచ్చు. ఫ్లోరింగ్ యూజ్ చేయొచ్చు, లైక్ దట్. అండ్ వాల్స్కి యూజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది కొద్దిగా ఒకే ప్రొడక్ట్ ఐటమ్తో రావడం వల్ల కొన్ని ఇర్రెగ్యులర్ షేప్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో అక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. ఎందుకంటే కొద్ది సర్కిల్గా చేసేవి అండ్ డిఫరెంట్ షేప్స్లో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కొద్దిగా. సో అలాంటి కేసెస్లో ఇవి వర్కౌట్ కాదు. అట్ ది సేమ్ టైం కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్. వుడ్, ఐరన్ స్క్వేర్ మీటర్ 1000 to 2000 అట్లా ఉండి, ఇది 5000 6000 ఆ రేంజ్ లో ఉంది. ఇక్కడైతే కొద్దిగా డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ షట్టరింగ్ షీట్స్ 1000 2000 అయినా సరే దీని లైఫ్ అనేది తక్కువ. ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ లైఫ్ అనేది ఎక్కువ. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎలాగో కొనాలి. సో ఇదైతే ఆ లైఫ్ టైంని మ్యాచ్ చేస్తుంది. సో అలా కంపేర్ చేసుకుంటే కనుక ఈ ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ బెటర్ అనే చెప్పాలి. సో చాలా మందికి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఐరన్, వుడ్ అంటే కింద సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ గా ఉంటాయి, ఈ కాంక్రీట్ ని ఎంతైనా బరువుని మెయింటైన్ చేస్తాయి అనుకుంటారు. ఈ ప్లాస్టిక్ అంత వెయిట్ ని మేనేజ్ చేయలేదు కదా, తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటారు. సో హై గ్రేడ్ క్వాలిటీతో తయారు చేసిన ప్లాస్టిక్ షట్టరింగ్ షీట్స్ ఇండియన్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ సర్టిఫై చేసి వస్తాయి అనమాట. సో మనం ఇందులో డౌట్ పడాల్సిన ఛాన్స్ అయితే లేదు. అంటే మన సైడ్ వాళ్ళందరికీ ఈ ఐరన్, వుడ్ షట్టరింగ్ షీట్స్ చేయడం అలవాటు కదా. సో ఈ ప్లాస్టిక్వి చేయడం కష్టమా, దీనికి ట్రైనింగ్ అది ఉంటుంది అంటే ఇది చాలా యూజ్ అని చెప్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు చాలా ఈజీ టు హ్యాండిల్ అంట. ఏ బిల్డర్కి ఎవరికైనా సరే మెయిన్ కావాల్సింది ఏంటి, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామంటే ఫాస్ట్గా అయిపోవాలి, టైం సేవ్ అవ్వాలి, మనీ కాస్త తగ్గాలి అనే పాయింట్లో చూస్తారు. సో ఆ కేసులో
ఈ ప్లాస్టిక్ షటరింగ్ షీట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, అక్కడ మనీ తగ్గుద్ది, టైమ్ అంటే ఈజీ టు హ్యాండిల్, అట్ ద సేమ్ టైమ్ వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి టైం తగ్గుద్ది. ఆ టైం తగ్గిందంటే ఆటోమేటిక్గా బిల్డర్కి మనీ అనేది సేవ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ ప్లాస్టిక్ షటరింగ్ షీట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటివి ఏమైనా మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. అండ్ దాని నుంచి కూడా రీసెర్చ్ చేసి వీడియో చేసేద్దాం. బాయ్.